హాయ్ నమస్తే ఈరోజు మీ అందరికీ ఒక లోకల్ బాలీవుడ్ మార్కెట్ చూపించబోతున్నాను. ఇక్కడ షాపింగ్కి ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఇంకా అవుట్డోర్ పార్టీస్ కూడా వస్తారు. ఇక్కడికి బంగ్లాదేశీస్, పాకిస్తాన్, ఇండియన్స్ ఎక్కువ వస్తారు. ఇక్కడ మనకి కలర్ఫుల్ డ్రెస్సెస్, అబయాస్, ఇంకా కాస్మెటిక్స్, పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇలాగ మన షాప్స్ని క్రాస్ చేసి వచ్చాక ఇక్కడ ఓపెన్ ఏరియా ఉంటుంది. ఇదంతా విత్ సిట్టింగ్ ఏరియా, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మీటప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఏ కల్చరల్ పార్క్ సెట్టింగ్ లాగా. సో మనకి ఇవి మాత్రమే కాకుండా ఇక్కడ ఓపెన్ రెస్టారెంట్స్ అండ్ కెఫేస్, ఇంకా ఫ్యామిలీ రెస్టారెంట్స్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. వీకెండ్స్ అప్పుడు అవుట్డోర్ డైనింగ్ లాగా ఇక్కడ ప్లాన్ చేసుకుంటాం. ఇది వాక్వే ఆపోజిట్గా కనిపిస్తుంది స్టేజ్. లైక్ కిడ్స్ కల్చరల్ యాక్టివిటీస్ అయినా, లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఏవైనా సరే ఎటువంటి ఈవెంట్ అయినా హోస్ట్ చేసుకోవచ్చు. లైవ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా వచ్చు. వీకెండ్స్ ఎక్కువ ఫ్యామిలీస్, ఫ్రెండ్స్తో ఇలాగ గెట్ టుగెదర్ కొంచెం క్రౌడ్ ఉంటుంది. సో దీని నెక్స్ట్ డే క్రాస్ అయిన తర్వాత ఇదంతా కూడా గేమ్ జోన్ లాగా. సో పిల్లలకి స్వింగ్స్, స్లైడ్స్ ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ప్లే ఏరియా, కిడ్స్ ఫ్రెండ్లీ ఏరియా ఇదంతా కూడా. ఫ్రీ టైంలో ఇలా బయటకు వచ్చి ఇలాంటి అట్మాస్ఫియర్ ఇట్స్ లైక్ బ్యూటిఫుల్ అనమాట. ఇంకా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని లేకుండా వాళ్ళని ఆడిపిస్తూ మనం కూడా ఇక్కడ రిలాక్స్ అవ్వచ్చు. అలా టైం స్పెండ్ చేయడానికి ఇలాగ వెరైటీ ఆఫ్ షాప్స్, కెఫేస్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండాలి. దీని ఆపోజిట్గా మనకి ఇండియన్ స్కూల్ కూడా ఉంటుంది. ఇదంతా కూడా పార్కింగ్ స్లాట్. చాలా దూరం ఉంది యాక్చువల్గా. వన్ డేలో ఫినిష్ చేసేది కాదు. ఇదేమో రెస్టారెంట్. సో లోపల అంబియన్స్ కూడా మనం చూడొచ్చు. ఇది లేడీస్ స్పా ఆర్ మసాజ్ సెంటర్. సో ఇది ఎగ్జిట్ వే. సో ఇది బాలీవుడ్ మార్కెట్. ఎలా ఉంది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్. హాయ్ నమస్తే ఈరోజు మీ అందరికీ ఒక లోకల్